డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. అమరావతి మహిళలపై వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలను ఖండించిన హోంమంత్రి వంగలపూడి అనిత. అమరావతి అభివృద్ధి అడ్డుకునేందుకే జగన్మోహన్ రెడ్డి తన అనుచరులతో అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని విమర్శ. గాజువాకలో ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం అంత్యక్రియలు. అంత్యక్రియల్లో పాల్గొన్న రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఇతర టీడీపీ ముఖ్య నేతలు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు విశాఖ వేదికగా ప్రారంభమైన సన్నాహాల్లో భాగంగా పోర్టు స్టేడియంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జరిగిన యోగాంధ్ర వేడుకలు. దక్షిణ నియోజకవర్గం 34వ వార్డు అచ్చంపేటలో ఘనంగా ముగిసిన శ్రీ విజయదుర్గ అమ్మవారి 24వ వార్షిక మహోత్సవాలు. ఉత్సవాల్లో పాల్గొని మహా అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభించి భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేసిన కార్పొరేటర్ తోటా పద్మావతి. రాజధాని అమరావతి అంటే వేల మంది రైతుల త్యాగమని హోంమంత్రి అనిత అన్నారు. ఈ సందర్భంగా విశాఖ సర్క్యూట్ హౌస్లో ఆమె మీడియాతో మాట్లాడారు. అమరావతి రైతులు 1630 రోజులు ఆందోళన చేశారని గుర్తు చేశారు. ఇందులో 270 మంది చనిపోయారన్నారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో తిరుపతికి పాదయాత్ర చేశారని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రైతుల పాదయాత్ర సమయంలో అడ్డంకులు సృష్టించిందని విమర్శించారు. నేడు వారు అమరావతిని వేశ్యల రాజధాని అని హీనంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అమరావతిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, రాజధాని పునర్నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. సుమారు 77,200 కోట్లతో పనులు జరుగుతున్నాయి అన్నారు. ఇప్పటికే 49,000 కోట్ల పనులకు టెండర్లు పిలిచామన్నారు. అటువంటి అమరావతి కోసం అక్కడ మహిళలపై ఓ ఛానల్ ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేయించడం సమంజసమేనా అంటూ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. భారతిరెడ్డి గురించి తప్పుగా మాట్లాడారని, తమ పార్టీ సానుభూతి పరుడైన కిరణ్ను అరెస్టు చేసి మహిళల పట్ల అగౌరవాన్ని చాటుకున్నామన్నారు. రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్లడం చూసి అక్కస వెలగక్కుతున్నారని, ఆంధ్రప్రదేశ్ గౌరవానికి భంగం వాటిల్లేలాగా తమ ఛానల్లో మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఎథిక్స్ మెన్షన్ చేసుకొని ఒక ప్రభుత్వానికి ప్రజలకి మధ్యగా వారధిగా ఉండాల్సిన పత్రికా సోదరులు కానీ, అదేవిధంగా పత్రికా రంగాలు కానీ ఈరోజు ఎవరు అభిష్టం మేరకో లేకపోతే ఎవరి కళలో ఆనందం చూడటానికో నోటికొచ్చినట్టు మాట్లాడే పరిస్థితి నిజంగా చాలా, దాన్ని ఎలా నాకు వ్యక్తపరచాలో కూడా నాకు అర్థం కావట్లే. బాధని ఎలా వ్యక్తపరచాలో కూడా నాకు అర్థం కావట్లే. ఎందుకంటే ఈరోజు మన సిచ్యువేషన్ ఎంతోమందికి, ఒక జర్నలిస్ట్ అనేసరికి ఒక పొలిటికల్ లీడర్కి అంత వాల్యూ ఇస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఒక డిపార్ట్మెంట్ పరంగా కానీ ఎవరైనా ఒక మామూలు సామాన్య వ్యక్తి ఒక జర్నలిస్ట్ అనేసరికి మీకు ఇచ్చే తాలూకా రెస్పెక్ట్ వేరు. నేను జర్నలిస్ట్ని అని ఎటువంటి సిచ్యువేషన్లోనైనా మీ ఐడి కార్డ్ చూపించుకొని మీరు లోపలికి వెళ్ళి ఆ పని చేయించుకొని వచ్చే పరిస్థితి ఉంటుంది. అటువంటి జర్నలిస్ట్ ఒక మాట మాట్లాడితే దానికి ఒక అథెంటికేషన్ ఉంటుంది. ఒక జర్నలిస్ట్ ఒక విశ్లేషణ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని దేశ రాజకీయాలే మారిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అటువంటి వ్యక్తులు ఒక అసోసియేషన్, ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తులు ఒక సాక్షి ఛానల్లో కూర్చొని అమరావతి గురించి మాట్లాడారు అంటే, అమరావతి మహిళల గురించి మాట్లాడారా, రాష్ట్రంలో ఉన్న మహిళల గురించి మాట్లాడారా ఆ రకంగా అన్నది పక్కన పెడితే, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాలూకా గౌరవాన్ని భగ్నం పరిచే విధంగా ఈరోజు మాట్లాడటం. నేను ఎందుకు ఈ మాట చాలా క్లియర్గా చెప్తున్నానంటే, ఈరోజు సాక్షి పేపర్ ఎవరిదో మనందరికీ తెలుసు. సాక్షాత్తు ఎక్స్ సీఎం నా పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ భార్య భారతిరెడ్డి గారు. సో అక్కడ కూర్చొని అమరావతి గురించి అలాంటి మాటలు మాట్లాడడం నాకు తెలిసి వైసీపీ వాళ్ళు కూడా హర్షించకూడదు, వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితులను యాక్సెప్ట్ చేయకూడదు. ఇది ఇంకొకటి ఏంటంటే, అమరావతి అంటేనే జగన్మోహన్ రెడ్డికి ఒక రకమైన అక్కసు. ఎలాంటి అక్కసు అంటే, 2019 డిసెంబర్ 17 సంథింగ్ ఆ డేట్లోనే అమరావతి రాజధాని కాదు, అమరావతి 3 రాజధానులు చేస్తానని చెప్పి ఆ రోజు నుంచి కూడా విషం కక్కి అమరావతి రైతుల మీద ఎంత దాష్టికానికి ఒడిగట్టారో మీరు అందరూ చూశారు. చాలామంది మహిళా రైతులు అమరావతి గురించి మాట్లాడేటప్పుడు ఇప్పుడు మండలి మన బొత్స సత్యనారాయణ గారు ఆయన ఆ రోజు అదొక శ్మశానం అని మాట్లాడిన సందర్భాన్ని కూడా ఈరోజు గుర్తు చేయాలి.
మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం అంత్యక్రియలు గాజువాకలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆదివారం నిర్వహించారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు తదితర ప్రముఖులు పల్లా సింహాచలం అంత్యక్రియల్లో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ తండ్రి అయిన పల్లా సింహాచలం గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ శనివారం విశాఖలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. విశాఖ నుంచి ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో పార్థివ దేహాన్ని గాజువాకలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. అనంతరం గాజువాక హైస్కూల్ రోడ్లోని కైలాస భూమిలో అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యేలు పల్లా సింహాచలం కార్మిక నేతగా రాజకీయాల్లో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నారు. 86 ఏళ్ల పల్లా మృతి పట్ల ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సిపి శంఖపత్ర బాగ్చి, మేయర్ పీలా శ్రీనివాస్, గాజువాక విశాఖ నగరానికి చెందిన రాజకీయ, వాణిజ్య, అధికారిక, అనధికారిక ప్రముఖులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, పల్లా శంకర్రావు, కార్పొరేటర్ పల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వేద మంత్రాలతో పులకరించి సింహగిరి భక్తి జనంతో కోలాహలంగా మారింది. దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో భక్తుల కోలాహలం నెలకొంది. ఆదివారం సింహగిరి భక్తులతో శోభాయమానంగా నిలిచింది. భక్తుల హరినామస్మరణతో సింహగిరి పులకరించింది. సింహాద్రినాథుని జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకొని ప్రత్యక్షంగా, పరోక్షంగా 109 జంటలు స్వామివారి స్వాతి హోమాన్ని వీక్షించారు. ఆలయ అర్చకులు తెల్లవారుజామునే సింహగిరిపై ప్రభాత ఆరాధనలు పూర్తి చేశారు. తదుపరి సుదర్శన స్వామిని ఆలయ ఉత్తర రాజగోపురం వద్ద గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఆస్థాన మండపంలో ఆసీనులు చేశారు. ఒకవైపు సర్వాభరణాలతో గోవిందరాజస్వామి, మరోవైపు శ్రీ సుదర్శన చక్ర పెరుమాళ్లు వేద మంత్రాలతో మృదు మధుర మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా ఆలయ స్థానాచార్యులు టిపి రాజగోపాల్ ఆధ్వర్యంలో, ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యుల పర్యవేక్షణలో ఆలయ అర్చక స్వాములు కలశారాధన, మండపం, బింబారాధనలు పూర్తి చేశారు. అనంతరం భక్తులచే నృసింహస్వామి అష్టోత్తర శతనామావళి పూజ చేయించారు. జూన్ 21న విశాఖ వేదికగా జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహాల్లో భాగంగా ఆదివారం ఉదయం స్థానిక పోర్ట్ స్టేడియంలో నిర్వహించిన యోగాంధ్ర వేడుకలు ఉత్సాహంగా సాగాయి. వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు, యూసీడీ మహిళలు, విద్యార్థులు, యోగా అసోసియేషన్ ప్రతినిధులు, వివిధ విభాగాల అధికారులు భాగస్వామ్యమయ్యారు. యోగా శిక్షకుల సూచనలకు అనుగుణంగా వివిధ ఆసనాలు వేశారు. ఉదయం 7 గంటల నుంచి 8:30 వరకు ఏకదాటిగా సాగిన కార్యక్రమంలో యోగాసనాలతో పాటు ఓం శాంతి ఆధ్వర్యంలో ధ్యానం కూడా చేశారు. ఈ క్రమంలో 78 ఏళ్ల వయసు కలిగిన ఉమామహేశ్వరరావు అనే వృద్ధుడు అత్యంత క్లిష్టమైన ఆసనాలు వేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సభ్యులందరూ కరతాళ ధ్వనులతో ఆయన అభినందించారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా పర్యాటక, ఆయుష్ విభాగ అధికారులు, ఇతర ప్రముఖులు యోగా ఆవశ్యకతను తెలుపుతూ సందేశాన్ని అందించారు. జూన్ 21న విశాఖ వేదికగా జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాల్లో స్వచ్ఛందంగా భాగస్వామ్య విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారిణి జె మాధవి, ఆయుష్ విభాగం రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ ఝాన్సీ లక్ష్మి, విశ్వనాథ్, స్పోర్ట్స్ క్లబ్ నిర్వాహకుడు కాశీ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. డీప్లీ బ్రీత్ ఇన్, డీప్లీ బ్రీత్ అవుట్. ఆ పొజిషన్ అట్లా ఉంటుంది. ఉత్తాన మండూకాసనం అంటారు. మండూకం అంటే ఫ్రాక్. ఇప్పుడు అదే పొజిషన్లో మోకాళ్ళు వెడంగా పెట్టండి. బాగా మండూకాసనం అంటారు. రిలాక్స్ని అది తయారు చేసే హార్మోన్స్ని సమతుల్యం చేసి కోపతాపాన్ని క్రమబద్ధం చేస్తుంది ఈ ఆసనం.
దీన్ని శశాంకాసనం అని అంటారు. ఆనించాలి, పైకి లేవకూడదు. కాళ్ళ మీద నుంచి పైకి లేకుండా మీరు ఎంతవరకు వంచగలిగితే అంతవరకు చేతులు ముందుకు. శశాంకాసనం అంటారు, అంటే అర్ధచంద్ర ఆకృతి. మీరు ఆ పొజిషన్లో ఉన్నప్పుడు శరీరం యొక్క ఆకృతి అర్ధచంద్ర ఆకృతి అంటారు. రైజ్ ద హ్యాండ్స్, బ్రీత్ ఇన్, గాలి తీసి రిలీజ్, రిలాక్స్. ప్లీజ్ సిట్ ఇన్ వజ్రాసన్. Please stand on the knees, hands both sides of the waist. Deeply breathe in. Now breathe out. నెమ్మదిగా గాలి వదులుతూ నడుమును ముందుగా కాళ్ళను పట్టుకోండి. ఈజీగా అందితేనే, అందకపోతే చేతులు నడుము మీద పెట్టండి. ముఖ్యంగా నడుము ముందుకు నెట్టడం అనేది ముఖ్యం. దాన్ని బట్టి ఉపయోగం ఉంటుంది. నడుము ముందుకు నెట్టడం అనేది ముఖ్యం. మీకు ఈజీగా అందితే కాళ్ళను పట్టుకోండి, అందకపోతే చేతులు అట్లానే ఉంటుంది నడుము మీద. అర్ధవృష్ట్రాసనం. బాగా శ్వాస తీసుకొని ఇందాకలాగానే మనం ఇందాక స్టాండింగ్ పొజిషన్ చేసాం కదా, అది చక్రాసనం. తర్వాత ఆ ఆసనంలో ఉండే మరొక ఆసనం అర్ధవృష్ట్రాసనం అంటారు. ఆ మడాళ్ళ మధ్య కూర్చోవాలి, మడాళ్ళ మీద కాకుండా మడాళ్ళని వెనక్కి సంపాదించుకున్నట్టు. 2 అరుణోదయ సంఘాల నిర్మాణంతో పాటు విప్లవ ఉద్యమాన్ని విస్తరించాలని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసిం పిలుపునిచ్చారు. ఆదివారం డాబా గార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యల 2 సంస్థల విలీన సభ, సాహిత్య సభ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాసిం మాట్లాడుతూ, గత 50 ఏళ్లుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విప్లవ సాంస్కృతికోద్యమ నిర్మాణంలో భాగంగా క్రమంగా సంఘాలు కలవడం అవసరమన్నారు. పాలక వర్గాల భావాలే ప్రజల భావాలుగా చేసే దోపిడీ వర్గం దోచుకుంటుందని, మార్క్సిజం, లెనినిజం, మావోయిజం భావాలు ఉన్నవారు కలవవలసిన అవసరం నేడుందని స్పష్టం చేశారు. రాజకీయ కార్యాచరణ ద్వారా మాత్రమే ఐక్యత సాధ్యపడుతుందన్నారు. నేడు కార్పొరేట్ అనువాదం వచ్చిందని, సామ్రాజ్యవాదం అత్యున్నత స్థాయికి చేరుకుందని, దేశ సంపదను కార్పొరేట్లకు అప్పగిస్తుందన్నారు. 2 అరుణోదయ రాష్ట్ర కమిటీలు విలీనం కాబోతున్నాయి. గత 50 సంవత్సరాలుగా దేశంలో పాలకవర్గాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రచయితలుగా, కళాకారులుగా అనేక విషయాలపైన, ప్రజలపై జరుగుతున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, ప్రజలపై జరుగుతున్న హింసలకు వ్యతిరేకంగా మా గళాల్ని, మా కళాల్ని మేము పదును పెడుతూ ప్రజల్ని చైతన్యం చేయడంలో మా అరుణోదయ సమాఖ్య గత 50 సంవత్సరాలుగా పనిచేస్తుంది. 2 సంస్థలుగా విడిపోయిన 2013లో 2 సంస్థలుగా విడిపోయిన ఈ అరుణోదయ 2 కూడా ఇప్పుడు 2 సంస్థలు ఒకటిగా విలీనం కాబోతున్నాయి. కాబట్టి గతంలో కంటే కూడా ఈనాడు పాలకవర్గాలు అనుసరిస్తున్న మతోన్మాద పద్ధతులు కానీ, మనువాద పద్ధతులు కానీ, వీటన్నిటికీ వ్యతిరేకంగా, సామ్రాజ్యవాదులు జరుపుతున్న దోపిడీకి వ్యతిరేకంగా, మొత్తము ఈనాడు దేశంలో పాలకవర్గాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మేము అనేక పోరాటాలు, మా పోరాటాలు జరుగుతున్న అనేక పోరాటాలు కూడా ప్రతిబింబిస్తూ జరిగిన తెలంగాణ పోరాటం కావచ్చు, నక్సల్బరీ పోరాటం కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, గోదావరి ప్రతిఘటన పోరాటాలు కావచ్చు, కరీంనగర్ పోరాటాలు కావచ్చు, అనేక పోరాటాల యొక్క ప్రభావాల్ని ప్రజల్లో చైతన్యించాలని అనేక మేము పాటలు రాసి, అనేక కథలు పాటలు రాసి మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. కాబట్టి ఈ ప్రజా సాంస్కృతిక ఉద్యమాన్ని డెవలప్ చేయడంలో మేము మా వంతు కర్తవ్యంగా మేము పోరాటాన్ని నిర్వర్తిస్తున్నాం. అమరావతి రాజధాని విషయంలో అమరావతి ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై, వారిని ప్రోత్సహించిన మీడియా సంస్థలపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని మధురవాడ టీడీపీ నాయకులు పిఎం పాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్, 7వ వార్డు కార్పొరేటర్ పిల్లా మంగమ్మ, 5, 6, 7 వార్డు మహిళలు పిల్లా వెంకట్రావు, కానూరు అచ్యుతరావు, నాగోతి సత్యనారాయణ, బోయి రమాదేవి, బోయి వెంకట్రావు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పిఎం పాలెం సీఏ బాలకృష్ణ కలిసి అమరావతి మహిళలను కించపరిచిన వారిపై కేసు నమోదు చేయాలని లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. దక్షిణ నియోజకవర్గం 34వ వార్డు అచ్చంపేట శ్రీ శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం 24వ వార్షిక మహోత్సవం అత్యంత వైభవంగా ముగిసింది. గత నెల 21న ప్రారంభమైన ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు ప్రత్యేక పూజలతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది. ముగింపు సందర్భంగా ఆదివారం నిర్వహించిన మహా అన్న సమారాధన కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ తోట పద్మావతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ కమిటీ ప్రతినిధులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మహా అన్న సమారాధన ప్రారంభించి స్థానికులు, భక్తులకు అన్నప్రసాదం అందజేశారు.
ఈ సందర్భంగా తోట పద్మావతి మాట్లాడుతూ ఎంతో మహిమగల విజయదుర్గ అమ్మవారి వార్షిక మహోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులను అభినందించక తప్పదన్నారు. అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని ఆమె ఆకాంక్షించారు. అమ్మవారిని దర్శించుకొని అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆలయ కమిటీ ప్రతినిధులు లింగం శ్రీనివాస్, కుమారి తదితరులు మాట్లాడుతూ 24 సంవత్సరాలుగా స్థానికుల సహాయ సహకారాలతో అమ్మవారి వార్షిక మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఇదే సహకారాన్ని అందరూ కొనసాగించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు కదిరి గురుమూర్తి, సత్యరాజులు, వాసుపల్లి రాజు, గడ్డిపల్లి అప్పన్న తదితరులు పాల్గొన్నారు. గత 24 సంవత్సరాలుగా జరుపుతున్న పండగ అమ్మవారికి మరి ఈ అమ్మవారి ఆశీస్సులు ఈ పుర ప్రజల మీద ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మరి మొన్న పండగ కూడా చాలా ఘనంగా చేయడం జరిగింది. మంచి ఊరేగింపు అన్నిటితో నేను మరి ఈరోజు సుమారు 3000 మంది వరకు అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. మరి ఇక్కడ నన్ను ఆహ్వానించిన ఈ గుడి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గత 21 నుంచి పండగ 5 రోజులు చేసాము. ఈరోజు అన్న సంతర్పణ చేస్తున్నాం 3000 మందికి. ప్రజలందరూ కూడా బాగా సహకరించారు. యూత్ కుర్రోళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అందరూ సహకరించారు. మేము ఈ అన్న సంతర్పణ బాగా చెయ్యాలని తల్లి ఆశీస్సులతోని ముందుగా ప్రారంభిస్తున్నాము. అమ్మ తల్లి పండుగ మేము చాలా ఘనంగా చేస్తున్నాము. 24 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు పండుగ ఈ సంవత్సరంతో. మరి ఆడవాళ్ళు కుర్రోళ్ళు యూత్ అంతా చాలా అందరూ సహకరించి చాలా సంతోషంగా చాలా ఆనందంగా అమ్మవారికి పూజ చేస్తున్నాము. ఇప్పుడు 3000 జనాలకి మన అన్నసంతానం పెడుతున్నాము. ప్రతి ఒక్కరు వచ్చి భోజనం చేయొచ్చు. కారణంగా ఉంది ఈ దుర్గాదేవి వారోత్సవాలు 24వ సంవత్సరం వారోత్సవం జరుగుతుంది. ఈరోజు అన్నదానం 3000 సుమారుగా 3000 మంది దాకా అన్నదానం పెడుతున్నాం. గత 21వ తారీఖు నుండి 25 వరకు మంచి ఆర్భాటంగా అమ్మవారు చేయించుకుంది, మొత్తం సేవలు చేయించుకుంది. చేసిన తర్వాత ఈ అనుగ్రహం మొత్తం ప్రజలు ఎవరెవరు వచ్చారో వాళ్ళందరికీ సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో ఉండాలని అమ్మవారిని ఆశిస్తూ కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసి అంగన్వాడీల జీతం పెంచాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బరాయమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగదాంబ జంక్షన్ సిఐటి యూనియన్ ఆఫీసులో జరిగిన అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సమావేశంలో ఆమెను మాట్లాడారు. గత 22 రోజుల సమ్మె సందర్భంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందన్నారు. సమ్మె కాలంలో కూటమి నాయకులు తాము అధికారంలోకి వస్తే అంగన్వాడీల జీతాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేస్తామని హామీ ఇచ్చిన సంగతిని గుర్తు చేశారు. నేడు సంవత్సరం గడుస్తున్న అంగన్వాడీల సమస్యలు పరిష్కరించలేదన్నారు. అందుకే జూలై 9న దేశవ్యాప్తంగా జరుగుతున్న అఖిల భారత సమ్మెలో అంగన్వాడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమ్మెలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లాగా అభివృద్ధి చేస్తామని జీవో ఇవ్వలేదన్నారు. 2 యాప్లను రద్దు చేసి ఒకే యాప్ ఉంచాలని డిమాండ్ చేశారు. అనంతరం యూనియన్ అర్బన్ ప్రాజెక్టుకు నూతన కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్రంలో విశాఖపట్నం ప్రథమ పారిశ్రామిక కేంద్రం. ఈ కేంద్రంలో కార్మిక వర్గ పోరాటాలకి నెలవు. విశాఖ స్టీల్ ప్లాంట్లో సుమారు 5 సంవత్సరాల నుంచి సుదీర్ఘమైనటువంటి పోరాటం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగుతుంది. ఈ కేంద్రంలో అత్యంత దుర్మార్గమైన పద్ధతిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వర్గం యొక్క యూనియన్లే లేకుండా చేయాలని, అణిచేయాలని, ప్రైవేటీకరణ ఎలాగన్నా చేయాలని ఒక ప్రయోగశాలగా మార్చింది విశాఖపట్నాన్ని. దీన్ని కార్మిక వర్గం కూడా, యావత్ కార్మిక వర్గం కూడా ఈ ప్రయోగాన్ని దెబ్బగొట్టాలని దేశవ్యాప్తంగా జూలై 9వ తేదీ ఆల్ ఇండియా సమ్మెకు పిలిపించాయి. అదే కేంద్రంలో విశాఖపట్నం యొక్క ప్రాధాన్యతను గుర్తించి దేశవ్యాప్తంగా ఒక మహాసభ అనేటువంటిది జరుగుతుంది. సిఐటి ఆల్ ఇండియా మహాసభ విశాఖపట్నంలో జరగడం అనేది ఇదే ఫస్ట్ టైం 50 ఏళ్ల విభజన ఆంధ్రప్రదేశ్లో. అందుకని సిఐటి పుట్టిన తర్వాత 50 ఏళ్లలో ఈ చరిత్ర అనేటువంటిది, అలాగే విశాఖపట్నం యొక్క ప్రత్యేకత దేశం అంతటికీ తెలిసే విధంగా దేశం అన్ని జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలో కార్మిక వర్గ నాయకులంతా కూడా అత్యంత కీలకమైనటువంటి నాయకులంతా విశాఖపట్నం రాబోతూ ఉన్నారు. విశాఖపట్నంలో ఈ ఆల్ ఇండియా 18వ సిఐటి అఖిల భారత మహాసభలు డిసెంబర్ 31వ తేదీ 2025, 2026 జనవరి 1, 2, 3, 4 తేదీల్లో జరుగుతాయి. 4వ తేదీ లక్షల మందితో భారీ బహిరంగ సభ బీచ్లో జరగబోతూ ఉంది. ఒక భారీ కార్యక్రమాన్ని 6 మాసాల ముందే నిర్ణయించడం జరిగింది. దాన్ని జయప్రదం చేయాలని విశాఖ ప్రజానీకానికి అప్పీల్ చేయడానికి ఈరోజు ప్రారంభ సభ జరుగుతుంది.
సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. పంచరాత్రగమ శాస్త్ర విధానంలో విశ్వక్సేనారాధన పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దొడ్డి కిరణ్ తండ్రి దొడ్డి కృష్ణ 22వ వర్ధంతి కార్యక్రమంలో పలు సేవా కార్యక్రమాల నడుమ నిర్వహించారు. ఈ సందర్భంగా 88వ వార్డు కోటనర్వ ప్రభుత్వ స్కూల్లో దొడ్డి కృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం దొడ్డి కిరణ్ మహిళలకు చీరలు, పిల్లలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దొడ్డి కిరణ్ మాట్లాడుతూ తన తండ్రి వర్ధంతిని 22 సంవత్సరాల నుంచి ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. కోటనర్వ గ్రామానికి ఎన్నో అభివృద్ధి పనులు చేసిన ఘనత తన తండ్రి దివంగత దొడ్డి కృష్ణకే దక్కుతుందని కొనియాడారు. మా నాన్నగారు దొడ్డి కృష్ణ గారు కోటనర్వ గ్రామానికి ఆయన ప్రెసిడెంట్గా చేసి ఈ గ్రామంలో ప్రతి ఒక్కరు మన్నలను పొంది అనేక కార్యక్రమం, అటు ఎత్తుపోతుల పథకం, ఈరోజు మనం పంటలు పండిస్తున్నామంటే ఆయన కూడా అందులో కృషి ఉంది. ఆ టైంలోనే చేయడం జరిగింది. అలాగే గ్రామం డెవలప్మెంట్ కూడా ఎంతో కృషి చేయడం కూడా జరిగింది. అటువంటి వ్యక్తిని గుర్తించి ఈరోజు ఒకే దగ్గర స్కూల్లో ఆయన విగ్రహం పెట్టి, అలాగే అప్పట్లో కమ్యూనిటీలు కూడా మన గ్రామంలో సెంటర్లో కమ్యూనిటీలు కూడా ఆయన పేరు మీద ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక మనిషికి గుర్తింపు అనేది ఆయన చేసే పని బట్టే వస్తుంది. అందులో భాగంగా చాలామంది నాయకులు మన గ్రామానికి చేశారు. ప్రతి ఒక్కరికి కష్టపడితే గుర్తింపు వస్తుందనే నిదర్శనం ఒక దొడ్డి కృష్ణ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అదే కాకుండా నాకు ప్రతి సంవత్సరం ఎంత బాగా ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న గంటల తరబడి కార్యక్రమానికి వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 22 సంవత్సరాలుగా నేను చేస్తున్న కార్యక్రమానికి మీరు ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవుతున్నారు. ఆయన బ్లెస్సింగ్స్ ఏదైతే పైనుంచి ఇస్తున్నారో కింద నుంచి మీ అందరికీ, మా కుటుంబానికి ఎల్లవెల్లా మీ అందరూ ఇస్తున్నందుకు మీ అందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ డిజిటల్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. అమరావతి మహిళలపై వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలను ఖండించిన హోంమంత్రి వంగలపూడి అనిత. అమరావతి అభివృద్ధి అడ్డుకునేందుకే జగన్మోహన్ రెడ్డి తన అనుచరులతో అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని విమర్శ. గాజువాకలో ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం అంత్యక్రియలు. అంత్యక్రియల్లో పాల్గొన్న రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఇతర టీడీపీ ముఖ్య నేతలు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు విశాఖ వేదికగా ప్రారంభమైన సన్నాహాల్లో భాగంగా పోర్టు స్టేడియంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జరిగిన యోగాంధ్ర వేడుకలు. దక్షిణ నియోజకవర్గం 34వ వార్డు అచ్చంపేటలో ఘనంగా ముగిసిన శ్రీ విజయదుర్గ అమ్మవారి 24వ వార్షిక మహోత్సవాలు. ఉత్సవాల్లో పాల్గొని మహా అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభించి భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేసిన కార్పొరేటర్ తోటా పద్మావతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.